గీత మాటకి స్వాగతం సుస్వాగతం. సమాజం అనే ఈ పచ్చటి పంట పొలాలలో కలుపు మొక్కల్లాగా ఎదుగుతున్న యువత గురించి మనమందరము ఆలోచించవలసినటువంటి సమయం వచ్చిందండి. ఎందుకంటే 2 రోజులుగా 2 విషయాలు నా మనస్సుని బాగా కలచివేసింది. మొదటిది, గుల్జార్ షేక్ అనే అటువంటి అబ్బాయి చూడబోతే నిండుగా 25 ఏళ్ళు కూడా ఉండవేమో. అతని వికృతమైన చేష్టలతో, వికృతమైన యూట్యూబులతో అప్లోడ్ చేసి జనాల యొక్క వ్యూస్ని గ్రాప్ చేసుకోవాలని చేసే ప్రయత్నంలో అతను ఏం చేస్తున్నాడో అతనికే తెలియని పరిస్థితుల్లో రైలు పట్టాల మీద బ్రతికి ఉన్న కోడిని పెట్టడము, సిలిండర్ పెట్టడము, ఇంకా రాళ్లతో కూడినటువంటి బస్తాలను పెట్టడము, ఇలాంటివన్నీ చేసి వ్యూస్ సంపాదించి డబ్బులు సంపాదించాలనుకుంటున్నారు. ఇది సమాజానికి ఎంతవరకు హితం అనేది మనం అందరము ఆలోచించవలసినటువంటి విషయం. ఇది ఒక పాయింట్ అండి. ఇంకొకటి, లక్నోలో వరదల మూలంగా, వర్షాల కారణంగా కార్లు, మోటార్ బైకులు ఇవన్నీ కొట్టుకుపోతున్న సందర్భంలో అక్కడ కొంత యువత చేరి వాళ్ళ మీదికి నీళ్లు చల్లి, కార్లలోంచి వాళ్ళని బయటకు లాగి నీళ్లు చల్లి నానా యాగి చేసి వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతున్నారే. ఇలాంటి చేస్తూ వీళ్ళకి ఏం ఆనందం దొరుకుతుందో నాకు ఇంతవరకు అయితే అర్థం కాలేదు. మన దేశ యువత ఎటుపోతుందో అర్థం కావట్లేదు. నిజంగా చెప్పాలంటే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో కన్నా మన దేశంలో ఉన్న యువత యొక్క శాతం చాలా ఎక్కువ. అదే యువత సక్రమమైన మార్గంలో గనుక నడిచి ఉంటే మన దేశ బాగు ఎంతో బాగుండేది. దీనికి కూడా మనం ఒక సరి అయినటువంటి నిర్ణయం మన ప్రభుత్వం తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అదేమిటంటే, ఎక్కడో విన్నాను నేను, దక్షిణ కొరియాయో ఏదో ఒక దేశంలో 18 ఏళ్ళు వచ్చిన యువతని తప్పకుండా వాళ్ళకి మిలిటరీ ట్రైనింగ్ ఇస్తారట. అలాంటిది ఏదో ఒకటి మన దేశంలో ఉన్న యువతకు కూడా ఇస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఈ చిన్ని వీడియో ద్వారా మీరు కూడా ఆలోచించి మీ అభిప్రాయాలు ఏమిటో నాకు కామెంట్ బాక్స్లో పెట్టగలరని మనవి. ధన్యవాదాలు.